ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లాలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలివచ్చారు. 3 నెలలుగా బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించి రాజకీయ జోక్యంతో తమ విధులకు అడ్డు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఏపీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ అయితే ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ని అయితే ముట్టడించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున జిల్లాకు సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే వచ్చారు. మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ కలెక్టరేట్ గేటు ముందు చాలా వరకు తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన అయితే తెలియజేస్తున్నారు. అసలు వీళ్ళ తాలూకా సమస్యలు ఏంటి, అసలు ఆవిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అయితే నిరసనలు తెలియజేసే విధంగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ నిరసన చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా మాకు మ్యాండేట్స్ ప్రాతిపదికన మాకు జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ముందు రద్దు చేయాలి. మరి అలాగే గ్రామాల్లో రాజకీయ ఒత్తిడులు అనేది ఏ ప్రభుత్వం మారినా సరే ఫీల్డ్ అసిస్టెంట్ల మీద తక్షణంగా గ్రామ స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుల మీదే ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని మండలంలో ఉండే వారీగా ఒక గ్రామ పంచాయతీ నుంచి ఇంకో గ్రామ పంచాయతీ ప్రధానంగా బదిలీ చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి వారిని మరియు డిప్యూటీ సీఎం వారిని కోరుకోవడం జరుగుతుంది. మరి అలాగే మాకు రెన్యువల్ 3 నెలల నుంచి 3 నెలలు మాకు జీతాలు ఇప్పించలేదు. ఈ జీతాల కారణంగా ఎందుకు మాకు మీరు ఇవ్వలేదని చెప్పి మనం గౌరవ పీడీ గారిని కానీ మన ప్రభుత్వాన్ని కానీ మనం అడిగితే పైనుంచి వచ్చే విధానం ఏమిటంటే మీరు పారం పనులు 25 మీకు పారం పనులు ఇచ్చాం, ఈ పారం పనులు మీరు టార్గెట్న పూర్తి చేయలేదు కనుకనే మీకు మేము జీతాలు అనేది ఆపడం జరిగింది అనేది నిష్పక్షపాతంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి గ్రామాల్లో మేము వెళ్ళి ఆ పారం పనులు రైతుల్ని మేమంతా అడుగుతూ ఉంటే నాకు 25 నా గ్రామ పంచాయతీ పారం పనులు టార్గెట్ ఇస్తే నేను రైతులు కాలు ఏలు అన్నీ పట్టుకొని బతిమాలితే నా సొంత పనుల బతిమాలితే ఒక 10 పారం పనుల వరకు నేను చేయగలిగాను. మిగతా 15 వరకు నాకు ఉండే భూమిని కానీ అక్కడ ఉండే రైతులు వెసులుబాటుని కానీ గ్రామస్థాయి భౌగోళిక పరిస్థితులు బట్టి కానీ వారు ఒప్పుకోవట్లేదు. ప్రధానంగా ఇప్పుడు అందరికీ కూడా భూమి అనేది ప్రభుత్వం వారికి చేపట్టి కార్యక్రమం మంచిదైనప్పటికీ కూడా ప్రజలు అనేది దాని చైతన్యవంతులు కావడం లేదు. వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి మేము ఎంత చెప్పినా సరే వాళ్ళు గోడు వినిపించట్లేదు. కాంట్రాక్ట్ రెన్యువల్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఏప్రిల్ నుంచి ఏప్రిల్కి ఒక ఇయర్లో వీళ్ళు కాంట్రాక్ట్ రెన్యువల్ అనేది పెట్టారు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ రెన్యువల్ బేస్ చేసుకొని ఒక టార్గెట్లు ఇచ్చి మీరు ఆ టార్గెట్ రీచ్ అయితేనే మీకు కాంట్రాక్ట్ రెన్యువల్ చేస్తాం, లేకపోతే చెయ్యమంటాం. అది పద్ధతి కాదన్న. కాంట్రాక్ట్ రెన్యువల్ అనేది ఎత్తాలని గవర్నమెంట్ ఏదైనా మాకు ఏదైతే మీకు మాకు ఏదైతే వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారో ఆ గైడ్లైన్స్కి 100% మేము చేస్తామన్నా. కాకపోతే అక్కడ కొన్ని పంచాయతీల్లో వెసులుబాటు ఉండదు, కొన్ని పంచాయతీల్లో వెసులుబాటు ఉండదు, కొన్ని ప్రాంతాల్లో అక్కడ అనుకూలంగా పనులు ఉంటే కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉండవు. కాబట్టి మీ ద్వారాగా ప్రభుత్వాలకి మా న్యాయమైన కోరికల్ని మీరు వాళ్ళకి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ నమస్కారం సెలవు తీసుకుంటున్నానన్న. అసలు మీ తాలూకు డిమాండ్స్ ఏంటి? అసలు అధికారులు జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర అధికారులు కావచ్చు, అక్కడి నుంచి మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి? మీరు పత్రాలు ఇచ్చిన తర్వాత మీ ప్రస్తుతం మీరు భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబడుతున్నారు ఏంటి దీనిపై? సార్, ఈ సంవత్సర కాలంలో చాలా మార్లు మేమైతే వినతి పత్రాలు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా మన డొమా పీడీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎటువంటి సమస్య నుంచి మాకు పరిష్కార మార్గం అయితే దొరకలేదు. అదీగాక అన్ని జిల్లాలు కూడా ఈ 3 నెలల జీతాలు అయిపోయి కాంట్రాక్ట్ రెన్యువల్ చేశారు. అదే మాదిరిగా విజయనగరం జిల్లా ఒకటి మాత్రమే కాంట్రాక్ట్ రెన్యువల్ చేయలేదు. ఎందుచేత రెన్యువల్ చేయలేదని అంటే మీరు ఫారం పనులు చేయలేదు, ఒకటే టార్గెట్. డిపార్ట్మెంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ నుండి ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, ఈసీ, ఏపీఓ అందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి లేని టార్గెట్లు ఒక క్షేత్ర సహాయకుడికి ఒక్కడికి మాత్రమే టార్గెటా? ఇది ఎక్కడ న్యాయం అండి? చాలా అన్యాయంగా క్షేత్ర సహాయకుడిని ఒక అయితే విలువ లేకుండా ఉద్యోగస్తుడిగా చూడకుండా వేతనదారుడి కన్నా అధ్వానంగా చూస్తున్నారు. కనీసం వేతనదారుడికైనా 307 రూపాయలు వేతనం చెల్లిస్తున్నారు. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ అనేవాడు రాత్రింబగలు కష్టపడి బెల్లం పిల్లలు వదిలేసి చాలా అనారోగ్యాలు పాలవుతూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నప్పటికీ కూడా ఈరోజు మా పిల్లలు చదివించే పరిస్థితులు లేదు. ఈరోజు మేము బతుకు పరిస్థితులు లేరు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ రాజకీయ ఒత్తిడి, ఈ గవర్నమెంట్ వచ్చేటప్పుడు 10 మందిని తీసేయడం, అలా గవర్నమెంట్ వచ్చేటప్పుడు 10 మందిని తీసేయడం, అటువంటి వీటి నుంచి విడుదల కలగాలంటే మొట్టమొదటిసారిగా ఉద్యోగ భద్రత మాకు కావాలి. అదే మాదిరిగా ఈ 3 నెలలు బకాయి పడిన జీతాలు తక్షణమే చెల్లించాలి ప్రభుత్వానికి. అదే మాదిరిగా మన గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ పీడీ గారికి కూడా ఈరోజు వినతిపత్రం ఇస్తున్నాము. ఈ వినతిపత్రం ద్వారా మీ మీడియా ద్వారా తక్షణమే మాకు జీతాలు వచ్చినట్టు మీరు అందరూ కూడా సహకరించాలని ప్రార్థిస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ఏదైతే ఉపాధి హామీకి ఫీల్డ్ అసిస్టెంట్లు తమ గత 3 నెలలుగా బకాయిలు ఉన్నటువంటి జీతాలను తక్షణమే చెల్లించాలని, అలాగే పని ఒత్తిడి తగ్గించాలని, వాళ్ళకి ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ని నుంచి ఉపశమనం పొందే విధంగా అధికారులు
చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే వీళ్ళు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ సమస్యలను పరిష్కరించుకుంటే రానున్న రోజుల్లో ఇంకా ఏదైతే ఉద్యమాలు ఉన్నాయి ఉద్యమాలు ఉధృతం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బొమ్మ శ్రీధర్, HM TV, విజయనగరం.